వీర్రాజు వీర్రాజు ఎంత పని చేశావయ్యా, ఎంత దగా చేశావయ్యా. అయ్యయ్యో బంగారం వంటి ఈ పిల్ల బతుకు బూడిద పాలు చేశావు కదయ్యా. మంత్రి అయ్యా, మనసు పాడైపోతుందయ్యా, నాశనం అయిపోతుంది. అయ్యా మీకు అసలే ఉద్రేకం జాస్తి. లేవండి లేవండి. వాళ్ళిద్దరు స్నేహం అలాంటిది. మరి ఎవరయ్యా నువ్వు? అసలు మనిషివా రాక్షసుడవా? ఒక ప్రక్కన నా ప్రాణ స్నేహితుడు, నా కుడిభుజం లాంటి వాడు, కోట్లు కోట్లు గుమ్మరించి నా కొనలేని మనిషి పోయాడు అని మేమేడుస్తుంటే ఏమిటి నీ తెలివి తక్కువ ప్రశ్నలు? అతను చచ్చాడా? ఎవరైనా చంపారా? అసలు వేటకి ఎందుకు వెళ్ళాలి? ఏమిటి అర్థం లేని కచేరీ చేస్తున్నావు? అది కాదు సార్, నా డ్యూటీగా నేను ఎంక్వైరీ చేయాలి. ఈ పాలసీలో వేటకు వెళ్ళడం అనేదే లేదు. అది వేరే రిస్క్ ఎందుకు వస్తుంది? బాగలాగా అసలు అతను వేటకి వెళ్ళాడని ఎవడు చెప్పాడు నీకు? అతను నాలాగే అడవిలో కూపేలం పడ్డాడు, పని చూసుకుందుకు వెళ్ళాడు. పులి పంజా, అదే పులి దెబ్బ కొట్టి చంపేసింది. అది రాత్రో పగలో ఇక్కడో ఎక్కడో ఎవరికి తెలుసు? చేతిలో తుపాకీ ఉంది, ఓ గుండు పేల్చి ఉంది. అడవిలోకి వెళ్తే తుపాకీ ఉండదా? పులి వస్తే పేల్చకూడదా? అసలు పేల్చడానికి కాకపోతే తుపాకీ ఎందుకని? అదేం చీపురు గట్ట అనుకున్నావా? మనం తిరగేసి కొట్టడానికి? అది కాదు సార్. బాబు నీకో దండం. అసలు చెట్టు అంత మంచిపోయి మేము ఏడుస్తూ ఉంటే, సావాలో బతకాలో తెలియక ఆవిడ ఏడుస్తూ ఉంటే, రాబందులో వచ్చి నువ్వు పీక్కు తింటావా? పంచాయతీ పెట్టి కెలుకుతావా? బాబు వద్దుగా కొద్దు. నమ్మితే నువ్వు ఆ పాలసీ డబ్బు ఇవ్వు, లేకపోతే వెళ్ళిపో. ఆ పిల్లకి నేను ఇచ్చుకుంటాను. వారికి లిటిగేషన్లు ఏమి తెలియవండి, ఏదో ఉద్యోగ ధర్మంగా అడిగారు. నారయ్య నువ్వు నోర్మై. ఉద్యోగ ధర్మం అంటే పోయిన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం తప్ప ఇలా సొంపు తినడం కాదు. దొరగారు కోపడకండి, పెద్దలు మీరంతా చెప్తే నేను కాదంటానా? అలాగే రిపోర్ట్ రాస్తాను. 10 రోజుల్లో చెక్ వస్తుంది. అమ్మా ఈ ఫారం మీ సంతకాలు చేయి. నారయ్య అయ్యా నేను జయంతికి వస్తానుండండి. అమ్మా సంతకాలట, దీని మీద సంతకం చెయ్యి, దీని మీద కూడా సంతకం చెయ్యమ్మా. తర్వాత ఈ కాకులు గద్దలు నేను పీకు తినేయకుండా దొరగారు నేను చూసుకుంటాం. నీకు ఏ లిటిగేషన్లు ఉండవు. ఏమిటో నువ్వు నీ భర్త ఇక్కడ ఒంటి స్తంభం మేడ కట్టుకుని చిలకా గోరింకల్లా హాయిగా ఉంటారని ఎన్నో కలలు కన్నా చివరికి ఇలా జరిగిపోయింది. ఇదిగోనమ్మా ఇన్సూరెన్స్ డబ్బు. నీ భర్త ప్రాణాలు వదిలి నీకు లక్షలు ఇచ్చాడు. అనాథనైపోయానని నాకు ఈ డబ్బెందుకని బాధపడకమ్మా. అందరికీ మా మహాప్రభువులే దిక్కు. వారి నీడలో ఎందరో చల్లగా బతుకులు వెళ్ళబుచ్చారు. ఈవేళ నీకు ఈ బీమా చెక్కు 2 లక్షలు చేతికి వచ్చింది అంటే అంతా వారి లిటిగేషనే, వారి చలవే. ఇదిగోనమ్మా. వద్దమ్మా వద్దు, వారి చేతోటే అందుకు. నా పాపిష్టాస్తం ఎందుకు? వరుస కలుపుకు వరుస కలుపు. ఇది అడిగి నా అడిగి. ఇక్కడ నువ్వు వరిచి చచ్చినా ఎవడు వినడు, విన్నా పలకడు. అనవసరపు శ్రమ తగ్గించుకుని సరదాయిన శ్రమపడు, సుఖపడు.
నాలాంటి వాళ్ళ ఉసురు కొట్టి సహించబడి చేస్తాం. ఏమే ఇక్కడ ఏమైనా రక్తపు మరకలు కనిపిస్తున్నాయా? లేదయ్యా. నువ్వు మాత్రం నాలాంటి వాళ్ళ ఉసురు కొట్టి